ఎంతటి మహావీరులైనా ఎంతటి ఉత్తములైనా కాలము యొక్క ప్రభావమును తప్పించుకోలేరని విపులముగా వివరించే శ్రీ భాగవత పద్యములు భావార్థములతో సహా. భూసురుడవు బుద్ధిదయా భాసురుడవు శుద్ధ వీరభట సందోహగ్రేసరుడవు శిశుమారణ మాసుర కృత్యంబు ధర్మమగునే తండ్రి. ఈ మాటలు ద్రోణాచార్యుడి కుమారుడైన అశ్వత్థామ నిద్రిస్తున్న ఉపపాండవులను హతమార్చిన సందర్భంలో ద్రౌపది అశ్వత్థామతో అన్న పలుకులు. కురుక్షేత్ర యుద్ధము ముగిసింది. కౌరవులు అందరూ మరణించారు. భీముడి చేత తొడలు విరగగొట్టబడిన దుర్యోధనుడు యుద్ధభూమిలో ఒక చోట పడిపోయి ఉండి మరణము కోసమని ఎదురు చూస్తూ ఉన్నాడు. దుర్యోధనునికి అతని సైన్యమునకు కలిగిన దుస్థితిని చూసిన అశ్వత్థామ అమితమైన బాధ ఆవేశమునకు గురి అయ్యాడు. ఆ ఆవేశములో అతడు చెయ్యకూడని ఒక పని చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అదే పాండవుల పుత్రులైన ఉప పాండవులను సంహరించడం. కురుక్షేత్ర యుద్ధము ముగిసిన నాటి రాత్రి పాండవులందరూ తమ తమ శిబిరములలో నిద్రిస్తున్నారు. యుద్ధం ముగిసిన నాటి రాత్రి అలిసిపోయి బాగా నిద్రపోతున్న సమయంలో అశ్వత్థామ ఉప పాండవుల శిబిరంలో ప్రవేశించి అక్కడ నిద్రిస్తున్న ఉప పాండవుల కుత్తుకలు కోసి 5గురిని చంపేశాడు. అంతేనా, వెంటనే చావడానికి సిద్ధముగా ఉన్న దుర్యోధనుని వద్దకు వెళ్ళి ఉప పాండవులను సంహరించాను. ఇక ఇప్పుడు పాండవుల వంశము నిర్వీర్యమైంది. పాండవుల తరువాత ఇక ఆ వంశములో బిడ్డలు లేరు. అభిమన్యుడు మరణించాడు. అందుకని ఇప్పుడు పాండవుల వంశము అంతరించిపోయింది. ఇది నీకు నేను ఇచ్చిన గొప్ప కానుక అన్నాడు. తెల్లవారిన తరువాత వారి మరణమును తెలుసుకున్న ద్రౌపది అశ్వత్థామతో ఈ విధముగా పలికింది. ఓ అశ్వత్థామ, నీవు ద్రోణాచార్యుని పుత్రుడవు. జన్మతః బ్రాహ్మణ వంశములో పుట్టినవాడవు. వివేకము, బుద్ధి, దయ, దాక్షిణ్యము వంటి మంచి లక్షణములు కలిగిన వాడవు. మహావీరుడవు. అటువంటి నువ్వు రాక్షసులు మాత్రమే చేసే పనిని చేశావు. నిద్రిస్తున్న పసిపిల్లలను హత్య చేశావు. ఇలా చేయడం ధర్మమేనా తండ్రి? రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శాస్త్రవోద్వేజకమైన గాండివము విల్లట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట ఉగ్రగదాధరుడైన భీముడయ్యాజికి తోడు వచ్చునట ఆపద కల్గుటిదేమి చోద్యమో. పాండవులు పడుతున్న కష్టములను చూసిన తరువాత కురువంశమునకు పెద్ద అయినటువంటి భీష్మ పితామహుడు అమితమైన బాధతో ధర్మరాజుతో పలికిన పలుకులివి. అజాతశత్రువైన ధర్మరాజు వంటి వాడు రాజై ఉండగా ఇంద్రకుమారుడై మహావీరుడైన పాండవ మధ్యముడైన అర్జునుడు తన చేత మహాపరాక్రమవంతమైన గాంధీవమును ధరించి ఉండగా జగన్నాథుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవుల పక్షమును నిలిచి వారిని రక్షిస్తుండగా మహాభయంకరమైన గదను ధరించి భీమసేనుడు పాండవులకు తోడై ఉండగా ఉత్తములైన పాండవులకు ఈ విధముగా ఒకదాని తరువాత ఒక కష్టము వస్తూ ఉండడము ఎంతో ఆశ్చర్యమును కలిగిస్తున్నది. కాలమహిమ కాకపోతే దీనిని మరింకేమనాలి? మరికొన్ని పద్యములు వాటి భావములు నా తదుపరి వీడియోలో.